హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి లైబ్రరీ. ఈరోజు మనం శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన అద్భుత ప్రేమ కావ్యం సెక్రటరీ నవల గురించి చెప్పుకుంటున్నాం. నిన్న మనం జయంతి ఆంధ్ర వనితా విహార్లో జాయిన్ అయ్యి మొదటి రోజు గడిచే వరకు చెప్పుకున్నాం. ఈరోజు కథలోకి వస్తే, జయంతిలో చలాకీతనం, వ్యక్తిత్వం నిరూపించుకోవడానికి అన్నట్టు వార్ ఫండ్కి నిధి పోగు చేయడం కూడా ఆ నెలలోనే వచ్చింది. తిండి తిప్పలు మాట మర్చిపోయి ఎండా వానని లక్ష్య పెట్టకుండా కమిటీ ఆదేశించిన ప్రకారం సుమిత్రాదేవి సలహాలను చా తప్పకుండా జయంతి ఇల్లిల్లు తిరిగి టిక్కెట్లు అమ్మింది. కొత్త సెక్రటరీ పుణ్యమా అని ఈ మధ్య ఎప్పుడూ అమ్ముడు పోనన్ని టిక్కెట్లు అమ్ముడు పోయాయి. అనుకున్న దానికి రెట్టింపు కంటే పైనే వసూలయ్యింది. ఆ వసూలైన మొత్తాన్ని చాటంత మొహం చేసుకుని లెక్క పెట్టుకుంటూ, భేష్, శభాష్, నాకు నచ్చావు, నీలాంటి వాళ్ళు నలుగురు నా చేతి కింద ఉంటే చాలు, వనితా విహార్ని ప్రపంచమంతా విస్తరింప చేయగలను అంది సుమిత్రాదేవి. ఆ కాస్త మాటకే జయంతి లేత హృదయం పురివిప్పిన నెమలిలా నాట్యం చేసింది. ఉదయం నుండి భోజనం లేకపోయినా, సుమిత్రాదేవి గుక్కెడు కాఫీ నీళ్ళైనా పోయకపోయినా, కొన్ని రోజుల నుండి ఇల్లు వాకిలి పట్టకుండా కాకిలా తిరుగుతున్నావని బామ్మ కోప్పడుతున్నా జయంతికి అవేమీ పట్టలేదు. మనసంతా సంతోషంతో ఉక్కిరి బిక్కిరిగా ఉంది. ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు, చివరికి చెట్టు చేమ, ఇల్లు, రోడ్లు, బస్సులు అన్నీ తన విజయాన్ని చూసి అభినందిస్తున్నట్టే కనిపించింది. ఈరోజే ఏముంది, అసలు నాట్య ప్రదర్శన రోజు. ఆ రోజు కానీ జయంతి కష్టానికి ప్రతిఫలం దొరకదు. ఆ రోజు కానీ అందరికీ జయంతి ఫలానా అని తెలియదు. అంతవరకు ఇలా మామూలుగా ఉండిపోవలసిందే. అప్పుడు కానీ తన వ్యక్తిత్వం ఎవ్వరికీ తెలియదు. జయంతి మనసులో నుండి నిట్టూర్పు వచ్చింది. అవకాశాలంటూ కలగాలి కానీ తనలాంటి వాళ్ళు పర్వతాలు ఎత్తగిలేరు. ఎంతో ఆనందంతో, కోటి కాంతులు వెలిగిపోతున్న కళ్ళతో, పీక్కుపోయిన మొహంతో, నడుస్తున్నట్టు కాకుండా అలల మీద అతి తేలికగా కదిలిపోతున్నట్టు ఇంటికి వచ్చిన జయంతి ఆ తలుపు తట్టతోనే లోపల నుండి వచ్చిన బామ్మగారు జయంతిని చూస్తూనే దుమదుమలాడుతున్న మొహంతో, ఏ ఉద్యోగమేనా తల్లి, పొద్దున్న పక్క మీద నుంచి లేచిన దగ్గర నుంచి వెళ్ళిపోయిన దానివి ఇప్పుడా రావడం? ఓ తిండి లేదు, తిప్పులు లేదు, భోజనము బొగ్గులు అక్కర్లేకుండా నువ్వు వెలిగిస్తున్న రాజకార్యం ఏమిటో కొంచెం చెప్పమ్మా, వింటాను అంది గుమ్మానికి అడ్డంగా నిలబడి. ముందు లోపలికి రానిస్తావా లేదా? దీర్ఘం తీస్తూ పాట పాడుతున్నట్టుగా అంది జయంతి. బామ్మ దారిచ్చింది. పొద్దున నుండి చూసి నా ప్రాణం విసిగింది అసలు. బామ్మ ప్లీజ్. జయంతి మధ్యలోనే ఆపేసి బామ్మగారి రెండు భుజాల మీద చేతులు వేసి కళ్ళలోకి చూస్తూ, మై డియర్ బామ్మగారు, ఈరోజు మనం చాలా సంతోషంగా ఉన్నాం, దయ్యుంచి తమరేమీ అనొద్దు అంది. పైగా ఇదొకటి మాట్లాడితే నోటికి తాళం వేసేస్తావు. ఆ ఎదురింటి వనజ చూడు, పో బామ్మ, మందన మళ్ళేసే ఉద్యోగం చేసే పంతులమ్మకి నీ మనవరాలికి పోలిక అని వెంటనే చేతులు తీసేసి, ఆకలేస్తోంది, 2 నిమిషాల్లో స్నానం చేసి వస్తాను, అన్నం పెట్టు అంది. ఎప్పుడూ లేనిది లలలా 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 అంటూ కూనిరాగం తీస్తూ పాటలు పాడుతూ నీళ్లు పోసుకుంటున్న మనమరాలి వైపు బామ్మగారు వింతగా చూసింది. జయంతి కూనిరాగం తీస్తూనే అన్నం తింది. అలాగే నిద్రపోయింది కూడాను. భగవంతుడా, ఈడు వచ్చిన ఈ పిల్లకి ఉద్యోగం ఏమిటి, ఈ తిరగడం ఏమిటి, నన్ను కనికరించు భగవాన్. పసిపిల్లల పక్కకు తిరిగి బోర్లాగా పడుకున్న జయంతి తల కింద దిండు సరిచేసి పక్కగా పడుకుంటూ దేవుడిని ప్రార్థించసాగింది బామ్మగారు. ఆవిడ ఈ 60 సంవత్సరాల్లో ప్రపంచంలో మంచి కంటే చెడే ఎక్కువ చూసింది. న్యాయం కంటే
అన్యాయమే ఎక్కువ కనిపించింది ఆవిడకి. జయంతి ఉత్తి అమాయకపు వెర్రిబాగుల పిల్ల. సాధ్యమైనంత త్వరలో పెళ్ళయ్యేలా చూడమని ఆ రాత్రి మరీ మరీ ప్రార్థించసాగింది. జయంతి 1,00,000 కళ్ళతో ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూసిన ఆ రోజు రానే వచ్చింది. ఉదయం 9 గంటలకే ఏదో ఇంత సహించినట్టు బామ్మ బలవంతం మీద భోంచేసి జయంతి తనకి ఉన్న ఒకే ఒక మంచి చీర, లేత గులాబీ రంగు జార్జెట్ చీర, అదే రంగులో కొద్దిగా ముదురుగా ఉన్న గులాబీ రంగు క్రేప్ జాకెట్టు వేసుకుని వనితా విహార్కి వచ్చేసింది. ఈరోజు జయంతి చేయవలసిన పనులు బోలెడన్నున్నాయి. 10 మంది పెట్టు చేస్తోంది జయంతి. అయిన దానికి కాని దానికి ప్రతి ఒక్కరూ జయంతి జయంతి అంటూ పిలిచేవాళ్లే. అందరికీ ఆమె పేరు నాలిక చివర ఉండిపోయింది. ఒక్కళ్ళ మాట కూడా కాదనలేదు, ఎవ్వరి మనసు నొప్పించలేదు. జయంతి ప్రపంచంలో విసుగు అనే ఒక మాట ఉందని ఆ క్షణంలో పూర్తిగా మర్చిపోయినట్టే కనిపించింది. గాలి కంటే వేగంగా, మెరుపు కంటే చురుగ్గా, అలల కంటే తేలికగా నడుస్తున్న జయంతి గిరగిరా బంగారు తీగలా తిరుగుతూ ప్రతి వాళ్ళ చెయ్యి అందుకుని ఆ పనిలో సాయపడసాగింది. సాయంత్రం అయిపోయింది. వనితా విహార్ ముందు స్వాగతపూర్వకంగా అందంగా తీర్చిదిద్దిన వరుస ప్రకారం అమర్చిన రంగురంగుల దీపాలు వెలిగాయి. చూస్తూ ఉండగానే జనం గుంపులు గుంపులుగా రావడం మొదలుపెట్టారు. హాల్ అంతా నిండిపోయి కిటకిటలాడింది. అక్కడే నిలబడిన జయంతి సుమిత్రాదేవి ఆదేశించిన ప్రకారం నేర్పుగా తెప్పించి పెట్టిన కుర్చీలను వేయించి వచ్చిన వాళ్లకు కూర్చునేటందుకు స్థలం చూపించసాగింది. ఎంత గందరగోళం మధ్య జయంతి ఒక విషయం గ్రహించకపోలేదు. బోలెడంత డబ్బు పెట్టి టిక్కెట్లు కొన్నవాళ్ళు ఎవ్వరూ రాలేదు. ఒకవేళ వచ్చినా చాలా కొద్ది మంది ఉండి ఉంటారు. కానీ మర్యాద కోసం ఇచ్చిన పాసుల మీద మటుకు బ్రహ్మాండంగా ఒక్కొక్క పాస్ మీద కనీసం 1/2 డజను మందికి తక్కువ లేకుండా వచ్చారు. అందుకే హాలు కిటకిటలాడిపోయి చోటు చాలడం లేదు. మొదటి తరగతి ఎంట్రన్స్ దగ్గర జయంతిని నిలబడమని చెప్పింది సుమిత్రాదేవి. పెద్దవాళ్ళు చాలామంది వస్తారు, వాళ్లను జాగ్రత్తగా స్వాగతం చెప్పి వాళ్లకు కూర్చునేటందుకు చోటు చూపించాలి. జయంతి అలాగే నిలబడిపోయింది. ఎవరో వచ్చారని కుర్చీలు తెప్పించి లోపల వేగిస్తున్న జయంతి ఇంతలో పక్కవాళ్ళు మంత్రిగారు అనడంతో వేగిస్తున్న కుర్చీలు వదిలేసి గబాలన బయటకు పరిగెత్తుకొచ్చింది. జయంతి మనుషులందరినీ తప్పించుకుని వచ్చే లోపల మంత్రిగారు స్టేజీ దగ్గరకు వెళ్ళిపోయారు. ఏదో పని మీద ఆయనతో వెళ్లకుండా వెనకాల ఉండిపోయిన సుమిత్రాదేవి గుమ్మం పక్కన ఊరికే నిలబడిపోయిన జయంతిని చూసి విసుక్కుంటూ, అదేమిటి ఇప్పుడేనా అలా నిలబడేది? అక్కడ జనం నిలబడ్డారు, కుర్చీలు వేయించమని చెప్పలా అంది. హఠాత్తుగా లభించిన ఈ తిరస్కారంతో జయంతి మనసు చివుక్కుమనడమే కాకుండా కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి. ఇంతలో అటువైపుగా వచ్చిన మిసెస్ కరుణాకరం, అరే అక్కడ వాళ్ళంతా నిలబడిపోయారే అంటూ పరిగెత్తుకెళ్ళి కుర్చీలు సర్ది కూర్చోబెట్టింది. ఒక్క కరుణాకరమే కాదు, మిగతా అందరూ అంతే. ఎవరిని చూసినా వనితా విహార్ భారం అంతా వాళ్లే మోస్తున్నట్టు చురుగ్గా పని చేసేస్తున్నారు. మొదటి తరగతి ఎంట్రన్స్ దగ్గర వాలంటీర్గా నిలబడిపోవడం తప్ప ఇంకేం చెయ్యాలో జయంతికి అర్థం కాలేదు. ప్రోగ్రాం మొదలయ్యే ముందు అరచేతి మందాన వెడల్పాటి జరీ అంచుగల పట్టుచీర కట్టుకుని వంటి నిండా రాళ్ల నగలతో దగదగా మెరిసిపోతూ మంత్రిగారి భార్య ప్రెసిడెంట్ హోదా అంతా ఒలకబోస్తూ స్టేజీ మీదకు నడిచి వెళ్ళి రిపోర్టు చదివింది. ఆయాసపడుతూ తడబడుతూ మధ్యలో ఆగి చెమట తుడుచుకుంటూ 1,00,000 తప్పులతో ఆ ఇంగ్లీషులో ఆ రిపోర్టు చదవకపోతే హాయిగా తెలుగులో చదవకూడదు అనిపించింది. అదే తనైతేనా? అయినా ఇదేమిటి, అందరూ ఇలా ఒక్కసారిగా తనను మర్చిపోయారెందుకు? అధ్యక్షత వహించిన మంత్రిగారు మాట్లాడుతూ మధ్య స్టేజీకి ఒక పక్కన నిలబడిన భార్య వైపు సగర్వంగా చూసుకుంటూ,
వనితా విహార్ చేస్తున్న నిస్వార్థ సేవని వేయి నోళ్లతో కొనియాడుతూ, కనీసం కొన్ని సంస్థలైనా ఇలా పనిచేస్తే దేశం చాలా బాగుపడుతుందని, ఆడవాళ్ళు ఈ అత్యవసర పరిస్థితుల్లో ముందడుగు వేసి దేశ రక్షణ బాధ్యతను తాము కూడా పంచుకుంటే పురుషులకు తేలికవుతుందని చెప్పారు. దాదాపు గంటసేపు సుదీర్ఘంగా ఇచ్చిన ఆయన ఉపన్యాసంలో పేరు పేరున వనితా విహార్ కోసం కష్టపడుతున్న వాళ్ళని గురించి పొగిడారు. కానీ అంత దీర్ఘంగా ఉన్న ఆ ఉపన్యాసంలో జయంతి పేరు ఆమెకు కూడా వినిపించలేదు. చిట్ట చివర ఇంకా చాలామంది ఇందులో పనిచేశారు అంటూ ఒక లిస్టు చదివారు. ఆ లిస్టులో ఎక్కడో 10 మందిలో జయంతి తన పేరు వినిపించిందో లేదో కూడా మర్చిపోయింది. నిలబడి నిలబడి కాళ్ళు పీక్కుపోతున్న జయంతి హఠాత్తుగా బాగా నీరసంగా అనిపించడంతో స్పేరుగా పెట్టి ఉన్న కుర్చీలో తనే వెళ్ళి ఓ కుర్చీ తెచ్చుకుని మొదటి తరగతి ఎంట్రన్స్ గుమ్మానికి కొంచెం పక్కగా వేసుకుని కూర్చుండిపోయింది. నాట్యం మొదలైంది. ముందు వరుసలో సోఫాలో కూర్చున్న మంత్రిగారికి కుడివైపు రేఖారాణి, ఎడమవైపు మిసెస్ వర్మ కూర్చుని ఉన్నారు. నాట్యం మొదలవగానే ఆలోచనలన్నీ మర్చిపోయి అటే చూడడంలో నిమగ్నురాలైపోయిన జయంతి చాలాసేపు అయిన తర్వాత తన వెనకాల ఎవరో నిలబడ్డట్టు తోచడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. పొడుగ్గా తెల్లగా బాగా నిలువెత్తు మనిషి, నిగనిగలాడుతున్న నల్లటి జుట్టుతో తెల్లటి బట్టల్లో ఉన్న అతను చేతులు కట్టుకుని అదొక రకమైన టీవీతో నిలబడి తదేకంగా డ్యాన్స్ చూస్తున్నాడు. కూర్చున్న జయంతి గిరుక్కున వెనక్కి తిరగడంతో డ్యాన్స్ చూస్తున్న అతను కూడా కళ్ళు తిప్పి జయంతి వైపు చూశాడు. జయంతి చప్పున లేచి నిలబడి లోపలికి వెళ్ళండి అంది. అతనెవరో ఫలానా అని తెలియకపోయినా గౌరవ మర్యాదలు ఇవ్వవలసిన మనిషిగానే కనిపించాడు జయంతికి. బాగా దగ్గరగా నిలబడి ఉన్న అతను జయంతి మాటలకి ఏమాత్రం కదలకుండా పర్వాలేదు, మీరు కూర్చోండి, డ్యాన్స్ అయిపోవచ్చింది అన్నాడు. రెప్ప వాల్చకుండా క్షణంలో సగం సేపు తన వైపు చూసిన అతని కళ్ళల్లో ఆశ్చర్యం లాంటిది కనిపించింది. జయంతి కూర్చుండిపోయింది. మళ్ళీ ఇద్దరూ డ్యాన్స్ చూడడంలో నిమగ్నులైపోయారు. ప్రోగ్రాం దాదాపు అయిపోతూ ఉండగా ఇంతలో హఠాత్తుగా ఎక్కడి నుండో ఊడిపడిన సుమిత్రాదేవి గబగబా వస్తూ, అరే మీరిక్కడున్నారా, లోపలికి వెళ్ళలేదేం? మీకు మంత్రిగారి పక్కన ఖాళీ ఉంచిన సోఫా అలాగే ఉండిపోయింది. అరే జయంతి, వారు నిలబడి ఉంటే నువ్వు కూర్చున్నావా అంది గట్టిగా మందలుస్తూ. సంగతి ఏమిటో తెలియని జయంతి లేచి నిటారుగా నిలబడి ఇద్దరి వైపు చూడసాగింది. నో, నేనే లోపలికి వెళ్ళనన్నాను. అసలు నేను వచ్చింది కూడా ఇప్పుడే అన్నాడతను చేతులు ప్యాంట్ జేబుల్లో పెట్టుకుంటూ. అలాగా, ఈ అమ్మాయి మా సెక్రటరీ, కొత్త, పాపం తెలియదు జయంతిని పరిచయం చేస్తూ అంది సుమిత్రాదేవి. జయంతి రెండు చేతులు జోడించి నమస్కారం చేసింది. అతను చెయ్యలేదు. చేతులు ఇంకా అలాగే ప్యాంటు జేబుల్లో పెట్టుకుని కళ్ళతోనే విష్ చేసి, అవును, ఎవరినో అపాయింట్ చేశారని విన్నాను, పేరు అన్నాడు జయంతి కళ్ళలోకి సూటిగా చూస్తూ. మళ్ళీ ఆ చూపుల్లో అదే ఆశ్చర్యకర భావం. జయంతితో పాటు సుమిత్రాదేవి కూడా చెప్పింది. అతనెవరో పరిచయం చేస్తుందేమో అనుకుంది జయంతి. అదేమీ అవసరం లేనట్టు సుమిత్రాదేవి వెళ్ళిపోయింది. జనం గుంపులు గుంపులుగా యువతలకి వచ్చేస్తున్నారు. వాళ్ళకి దారి ఇస్తూ గుమ్మం పక్కగా నిలబడిపోయిన జయంతి దూరంగా వెళ్ళిపోతున్న సుమిత్రాదేవి వైపు, అతని వైపు చూడసాగింది. అతను నిలబడ్డప్పుడే కాదు, నడుస్తుంటే కూడా వెనక నుంచి చూసిన మనిషి మంచి హుందాగా నిండుగా ఉన్నాడు. బయటకొచ్చేసిన మంత్రిగారు వెళ్ళి కారులో కూర్చున్నారు. కారు చుట్టూ చాలామంది మూగారు. వాళ్ళందరిలోనూ కూడా పొడుగ్గా ఉండడం వల్లనేనేమో అతను స్పష్టంగా కనిపిస్తున్నాడు. అందరూ ఆడంబరంగా వీడ్కోలు ఇచ్చారు. మంత్రిగారి కారు కదిలి వెళ్ళిపోయింది. జయంతిలో నుండి ఎంత బలవంతంగా ఆపుకోవాలన్నా ఆగని నిట్టూర్పొకటి బయటకు వచ్చింది. మంత్రిగారు రాను వచ్చారు,
వెళ్ళారు. తను పరిచయం చెయ్యబడనే లేదు. చూస్తూ ఉండగానే జనం పలచబడిపోయారు. హాలు ఖాళీ అయిపోయింది. హఠాత్తుగా అందరికీ మళ్ళీ జయంతి గుర్తుకు వచ్చింది. ఒక్కసారి అంతా జయంతి జయంతి అని పిలవడం మొదలుపెట్టారు. ఈసారి వినిపించిన జయంతి నిలబడ్డ చోటు నుండి ఒక్క అడుగు కూడా కదపలేదు. ఓ పక్క రేఖారాణి, ఇంకో పక్క అతను నడుస్తుండగా జయంతి వైపు వచ్చిన సుమిత్రాదేవి ఆగి, జయంతి, నువ్వు ఇంకో అరగంట ఉండి వాళ్ళవన్నీ సర్దించేసిన తర్వాత వెళ్ళు. నేను కూడా ఉండేదాన్నే, కానీ మా చిన్నబ్బాయికి జ్వరం, ఒళ్ళు పేలిపోతోంది. నేను రాకపోతే పని జరగదని తప్పనిసరిగా వచ్చాను అంటూ, రేఖారాణి పోదామా అంది పక్కకు తిరుగుతూ. రేఖారాణి నల్లంచు పువ్వులున్న తెల్ల సిల్క్ చీర కట్టుకుంది. గుండెల్లోకి దిగిపోయిన నెక్క ఉన్న జాకెట్టు, మెళ్ళో ముత్యాల పేరు, చేతి మీద షాల్, నడినెత్తి మీదకి చుట్ట నుండి ఒక పక్కకు వేళ్లాడుతున్న మల్లెపూలు. మనిషి నలగలేదు, చెదరలేదు. అప్పుడే తయారై వచ్చినట్టుంది. జయంతికి క్షణంసేపు విపరీతమైన ఈర్ష్య అనిపించింది. తనే రేఖారాణి అయ్యి రేఖారాణి జయంతి ఎందుకు కాకూడదు? మంత్రిగారి పక్కన ఎంత టీవీగా కూర్చుంది. రండి మీరు కూడా, పరధ్యానంగా నిలబడిపోయిన అతని వైపు చూస్తూనే అంది రేఖారాణి. నేను కూడా ఉండి ఇవన్నీ చూస్తాను, నాకు నిద్ర రావడం లేదు అన్నాడు. అతని కళ్ళు జయంతి తల మీద నుండి దూరంగా ఎక్కడో చూస్తున్నాయి. నిజంగా మెనీ మెనీ థ్యాంక్స్. సుమిత్రాదేవి మనసులో కలిగిన సంతోషాన్ని కళ్ళలో, కనుబొమ్మల్లో, మొహమంతా ప్రతిఫలిస్తుండగా అంది. కానీ రేఖారాణి కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అయితే ఇక మీరెందుకు, రండి డ్రాప్ చేస్తాం అంది రేఖారాణి జయంతితో. నోనో, ఉండనివ్వు, నేను ఊరికే సాయం ఉంటానన్నానంతే అన్నాడతను. అతని మాటలు ఎందుకో రేఖారానికి నచ్చినట్టు లేదు. ఆ నచ్చకపోవడం అతనికి పట్టినట్టు లేదు. సుమిత్రాదేవితో వెళ్ళిపోతున్న రేఖారాణి వెనక్కు తిరిగి జయంతి వైపు ఒక వంకర చూపు చూసి వెళ్ళింది. ఎందుకో తెలియదు కానీ ఆ చూపు బాకులా సూటిగా వచ్చి జయంతి లేత మనసులో నాటుకుని కలుక్కుమంది. అందరూ వెళ్ళిపోయారు. బయట లైట్లన్నీ తీసేశారు. లోపల కూడా ఒక్కొక్క లైటు తీసేస్తున్నారు. చిందరవందరగా వేయబడిన స్పేర్ కుర్చీలు కూడా ఖాళీ చేయబడుతున్నాయి. మీరు కూర్చోండి, నేను అవన్నీ చూసి వస్తాను అతను జయంతి వైపు చూడకుండానే అనేసి వెళ్ళిపోయాడు. ఏం చెయ్యాలో తోచక హాలులో ఒంటరిగా నిలబడిపోయిన జయంతి పక్కనున్న కుర్చీలో కూలబడింది. ఉదయం ఎప్పుడో తిన్న తిండి, అది కూడా సరిగ్గా సహించనే లేదు. పగలల్లా తిరుగుతుంటే తెలియలేదు కానీ ఇప్పుడు బోలెడంత నీరసం అనిపిస్తోంది. మధ్యలో కొంచెం కాఫీ అయినా తాగుదామంటే టైం దొరకనే లేదు. ఉదయం నుండి తిరిగి అలసిపోవడం వలన కుర్చీలో కొంచెం అలా వెనక్కి వాలగానే కళ్ళ మీదకి మత్తు లాంటిది వచ్చి ఆవరించుకుంది. అంతా మగతగా మంచు తెర కప్పినట్టుంది. ఏదీ స్పష్టంగా తెలియడం లేదు. ఎన్ని ఆలోచించింది, తను ఒక్కటి కూడా జరగడం లేదు. అంతా ఏదో సందడి. బోలెడంతమంది రకరకాల వాళ్ళు గుంపులుగా పోతున్నారు. వాళ్ళందరికీ దూరంగా ఒక పక్కగా ఒంటరిగా తనకి ఏమీ లేదు. ప్రత్యేకత అనేది అసలే లేదు. ఎంత దిగులుగా అనిపిస్తోంది. తనకి ఎవ్వరూ లేరు. పామ్మకి తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తను అక్కర్లేదు. ఎంత దూరంగా ఉంది తనున్న చోట ఎంత ఒంటరితనం. తన చుట్టూ వలయంలా చుట్టుకుపోయిన ఈ భయంకరమైన ఒంటరితనాన్ని ఛేదించుకుని ఎవరైనా జయంతి అంటూ దగ్గరకు రాకూడదు. తన పిచ్చి కానీ ఎవరొస్తారు? ఎవరికి కావాలి తను? లేదు, ఎవరో కావాలంటున్నారు. నవ్వుతూ అస్పష్టంగా ఉన్న మొహం ఒకటి మీదకు వంగి నువ్వు నాకు కావాలి అంటోంది. ఇప్పుడెంత హాయిగా ఉంది. ఎవరిదో చేయి వచ్చి తన చేతిని పెనవేసుకుంది.
ఆ స్పర్శ ఎంత ధైర్యాన్ని ఇస్తోంది. ఆ చేతిని పట్టుకుని అలా అలా దూరతీరాలకు ఎగిరిపోతే ఎంత బావుండును. తన చేతిలో నుండి జారిపోయి తప్పించుకోబోతున్న ఆ చేతిని మరింత బలంగా దగ్గరకు పట్టుకుని గుండెలకు దగ్గరగా లాక్కుంది. ఏదో నూతన స్పర్శ, ఏదో తెలియని సువాసన, అర్థం కాని ఆనందం జయంతిని ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఉలిక్కిపడి లేచింది. ఎదురుగా అతని చెయ్యి తన 2 చేతుల్లో. జయంతి క్షణంసేపు తనెక్కడుందో, తనేం చేస్తోందో అర్థం కాలేదు. తెల్లబోయిన జయంతి ఒకసారి చిరునవ్వుతో ఉన్న అతని మొహంలోకి, ఇంకొకసారి తన చేతుల్లో ఉన్న అతని చేతివైపు చూసింది. అదేమిటి, భలేవారే, కూర్చోండి అని చెబితే హాయిగా నిద్రపోతున్నారా? పైగా లేపుదామని తట్టబోతే చెయ్యి గట్టిగా పట్టుకున్నారు. నవ్వుతూ అంటున్న అతని మాటలు జయంతిని పూర్తిగా ఈ లోకంలోకి తీసుకువచ్చాయి. చప్పున చేతిని వదిలేసి నిలబడింది. కానీ ఈసారి అతను వదలలేదు. జయంతి చేతిని పట్టి కొద్దిగా పైకెత్తుతూ మృదువుగా, చాలా అలసిపోయారులా ఉంది, అవునా అన్నాడు. అప్పటికే సిగ్గుతో నరం మెలితిరిగిపోతున్న జయంతి అవునన్నట్టు గబగబా తలూపింది. హాలులో ఇందాకట్లా దేదీప్యమానంగా వెలుగుతున్న లైట్లు లేవు. హాలుకు మధ్యగా వెలుగుతున్న లైటు మాత్రం ఉంది. స్టేజీని ఎప్పట్లా తనలో దాచేసుకున్న పసుపు పచ్చటి వెల్వెట్ కర్టెన్ మామూలుగా ఎప్పట్లాగా వేలాడుతోంది. పదండి వెడదాం అన్న అతని మాటలతో జయంతి కదిలింది. ఇద్దరూ బయటకు వచ్చేశారు. వరండాకి కొద్ది దూరంలో వెన్నెల్లో నల్లగా నిగనిగలాడుతున్న పొడుగాటి కారు ఒకటి నిలబడి ఉంది. దాన్ని చూడగానే జయంతి ఉలిక్కి పడినట్టుగా నే వెళ్ళడం ఎలా అనుకుంది. ముందు చకచకా మెట్లు దిగుతున్న అతను హఠాత్తుగా ఆగి వెనక్కి తిరిగి ఏమిటి అన్నాడు. అతని వెనకే దాదాపు అంత వేగంతో గబగబా దిగి వస్తున్న జయంతి హఠాత్తుగా అతను ఆగడంతో అతని మీద తూలి పడబోయి అతి ప్రయత్నం మీద గుండెల దగ్గరగా వచ్చి ఆగిపోయింది. ఏమిటి ఇంకొకసారి అడిగాడు అతను. నేను వెళ్ళడం ఎలా? నడిచి వెళ్ళండి, రిక్షాలుండవు, బస్సులు ఇప్పుడు రావు అతను మళ్ళీ నడుస్తూ అన్నాడు. జయంతికి కోపం వచ్చింది. పరిచయం లేని మనిషితో పరాచకం ఆడటం మర్యాదస్తుల లక్షణం కాదు. రండి, ఇంకొంచెం సేపు అయితే మీరు నడుస్తూనే నిద్రపోయేలా ఉన్నారు కారు డోరు తెరిచి పట్టుకుంటూ అన్నాడు. జయంతికి నవ్వు వచ్చింది. కోపం ఎక్కువైంది కూడా. ముఖంలో ఏ భావము కనపరచకుండా కారులో కూర్చుంది. అటువైపుగా తిరిగి వచ్చి డ్రైవింగ్ సీటులో కూర్చున్న అతను కారు స్టార్ట్ చేస్తూ మరి దారి చూపించాలి అన్నాడు. గేటు దాటి బయటకు రాగానే జయంతి చెప్పిన వైపు అతను కారు తిప్పాడు. దగ్గర 1 గంట కావస్తూ ఉండడం వలన వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. వెన్నెల్లో అర్ధరాత్రి వేళ నిశ్శబ్దమైన వాతావరణం జయంతి నిద్రమత్తు కళ్ళకి ఇంకా ఎలాగో ఉంది. ఖరీదుగల కారు, మెత్తని సీట్లు, బయట నుండి రివ్వున వీస్తున్న చల్లని గాలి. మీ ఇంట్లో ఎవరెవరుంటారు? అతనే సంభాషణ ప్రారంభించాడు. బామ్మ, నేను క్షణంసేపు ఆగి జవాబు చెప్పింది. అదేం, ఇంకెవరూ లేరు? ఆశ్చర్యంగా అడిగాడు. అమ్మా నాన్న చిన్నప్పుడే పోయారు. బయట వెన్నెల్లోకి చూస్తూ అంది. ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది. ఉన్నట్టుండి అతను నిట్టూర్పు విడవడం వినిపించింది. జయంతి తల తిప్పి చూసింది. రోడ్డు మీద దృష్టిని నిలిపి డ్రైవ్ చేస్తున్న అతను జయంతి వైపు చూడలేదు. కొంచెం ఆగి, మీరు నాకంటే అదృష్టవంతులు అన్నాడు. ఎలా? జయంతి కూడా రోడ్డుకి అటూ ఇటూ నిలబడ్డ చెట్ల నీడలతో వెన్నుల దోబూచులాడడం చూస్తోంది. మీకు కనీసం బామ్మైనా ఉన్నారు, నాకెవ్వరూ లేరు. జయంతి ఊరుకుంది. ఇతనెవరో తనకింతవరకు తెలియనే లేదు. అడగడానికి
ధైర్యం చాలడం లేదు. అతని మాటలు స్నేహపూర్వకంగా ఎన్నో రోజుల నుండి పరిచయం ఉండి మాట్లాడుతున్నట్టుగా ఉన్నాయి. అసలు మీరు ఈ ఉద్యోగానికి ఎందుకు వచ్చారు అన్నాడతను. జయంతి ఉలిక్కి పడింది. బాగుంది, అందరూ ఎందుకు ఉద్యోగాలు చేస్తారు? ఎదురు ప్రశ్న వేసి తప్పించుకుంది. అందరూ ఎందుకు చేస్తారనేది అర్థం లేని ప్రశ్న. కొంతమంది సరదాకి చేస్తారు, కొంతమంది చేస్తున్నాం అనే గొప్ప కోసం చేస్తారు, ఇంకా కొంతమంది తిండి కోసం చేస్తారు, కొంతమంది ఏమీ తోచక కాలక్షేపానికి చేస్తారు. అతని మాటలకి పదునుంది. వాటిలో ఏ ఒక్క కారణమైనా కావచ్చు, బహుశా ఏదో ఒకటి తప్పకుండా అవుతుంది కూడా అంది. ఏ కారణాన వచ్చినా మీరు ఈ ఉద్యోగంలో ఎక్కువ రోజులు ఉండలేరు, అది మటుకు ఖచ్చితంగా చెప్పగలను. కావాలంటే పందెం కూడా వేస్తాను. బాగుంది జోస్యం. జయంతి అహం దెబ్బతింది. ఎంత అనవసర ప్రసంగం అనిపించింది కూడా. సంభాషణ పొడిగించడం ఇష్టం లేనట్టు తల తిప్పి బయటకు చూడసాగింది. నేను ఈ ఉద్యోగం చెయ్యలేనని మీరెలా చెబుతున్నారు? బయటకు చూస్తున్న జయంతి అడగకుండా ఉండలేకపోయింది. కొంతమందిని చూస్తూనే కొన్ని విషయాలు అర్థమైపోతాయి. జయంతి ఏదో సమాధానం చెబుదామనుకునే లోపలే ఇల్లు వచ్చేసింది. అరే ఆపండి, ఇక్కడే! సడన్ బ్రేకుతో కారు ఆగిపోయింది. థ్యాంక్స్, వస్తాను. ఇంకో మాట చెప్పకుండా, చెప్పేటందుకు అవకాశం ఇవ్వకుండా డోరు తెరుచుకుని దిగింది. ఎక్కడా ఇల్లు? పర్వాలేదా? అదిగో ఆ కనిపించేదే, వస్తాను. ఆల్ రైట్, గుడ్ నైట్ అంటూ అతను జయంతి వేసిన తలుపు సరిగ్గా పడలేదని గ్రహించి ముందుకు వంగి చేయి చాచాడు. ఇంతకీ నేను అడగలేదు, మీరు చెప్పనూ లేదు. మీ పేరు? బొమ్మలా నిలబడిపోయిన జయంతి అతని వైపే చూస్తూ అడిగింది. నా పేరా? తలుపు వేయబోతున్న అతను ఆగి, అవును నిజమే, సుమిత్రాదేవి గారు నన్ను పరిచయం చెయ్యనేలేదు కదా. మీకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటే నా పేరు రాజశేఖరం అన్నాడు డోరు లాగి గట్టిగా వేస్తూ. రాజశేఖరమా? జయంతి చెయ్యి అనుకోకుండా గుండెల మీదకు వెళ్ళింది. కళ్ళు వెడల్పు అయ్యాయి. అవును, అలా చూస్తారేం? మీకు నచ్చలేదా? తెలిసిన వాళ్ళు శేఖరమ్మని, దగ్గరి వాళ్ళు రాజా అని పిలుస్తారు. వస్తాను, గుడ్ నైట్. కారు వెళ్ళిపోయింది. మై గాడ్, రాజశేఖరం! ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయింది జయంతి. నిన్న మిసెస్ కరుణాకరం నిన్నొకసారి పంపించమని అడిగింది, వెళ్ళావా? టైపు చేసిన కాగితాలు చూస్తూ అడిగింది సుమిత్రాదేవి. లేదు, వెళ్ళలేదు సమాధానం చెప్పింది జయంతి. ఈ మధ్య ఏది తన డ్యూటీయో ఏది తనది కాదో తెలుస్తోంది. తన డ్యూటీ కాదని తెలిసిన దానికి వెళ్ళనక్కరలేదని మనసు చెబుతోంది. వనితా విహార్కి తన సెక్రటరీ కావచ్చు, కానీ అందులో ఉన్న మెంబర్స్ అందరికీ పర్సనల్ సెక్రటరీ కాదు. ఏదో ఒక పని మీద ఇంటికి పిలిపించడం, స్వంత పనులు నెత్తి మీద రుద్దడం వీళ్ళకి అలవాటులా ఉంది. కాదు అంటే ఉద్యోగానికే ఎసరు పెట్టించగల సమర్థులు. అహంకారం అని, తలపొగరు అని ప్రచారం చెయ్యగల అతిరథులు. వాళ్ళు మాట్లాడే ప్రతి మాటలో, అందులో ప్రతి అక్షరంలో వాళ్ళ ఆధిక్యత వెల్లడించుకుంటూ ఉంటారు. వాళ్ళ సమర్థతని గుర్తించి భయంతో వాళ్ళు చెప్పినట్టు చెయ్యాలనే అధికారం కనిపిస్తూ ఉంటుంది. జయంతికిది చాలా అసహ్యం అనిపించసాగింది. ఇవాళైనా వెళ్ళు, ఎలాగూ సంతకాలు తీసుకోవాలి కదా. ఆ నెలలో ప్రోగ్రాం చేతికిస్తూ సుమిత్రాదేవి వెళ్ళిపోయింది. జయంతి కుర్చీలో కూలబడిపోయింది. వెళ్ళటానికి ఇష్టం లేదు, కానీ వెళ్ళక తప్పదు. వెళ్ళను అని చెప్పగలిగే ధైర్యం లేదు. వెళితే ఎలా ట్రీట్ చేస్తారో గుర్తుకొచ్చిన మనసు వెళ్ళాలంటేనే అసహ్యించుకుంటోంది. సుమిత్రాదేవి చెప్పిన తర్వాత
వెళ్లకుండా ఉండడానికి వీల్లేదు. ఈ లెక్కన తనింక ఎన్ని రోజులో ఉద్యోగం చెయ్యలేదు. రాజశేఖరం గారు చెప్పిన జోస్యం త్వరలో ఫలించేటట్టే ఉంది. రాజశేఖరం గుర్తుకు వచ్చేసరికి జయంతికి రోషం వచ్చింది. తను ఈ ఉద్యోగం చెయ్యలేనని చెప్పాడు. చేసి చూపించాలి తను. ఈసారి ఎప్పుడైనా కనిపిస్తే, చూసావా, నీ మాట అబద్ధం, నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను అన్నట్టు టీవీగా చూడాలి. ఆ రోజు కనిపించిన రాజశేఖరం ఇంతవరకు మళ్ళీ కనిపించలేదు. ఆ రాత్రి చిన్న పరిచయమైన సంభాషణ చాలా క్లుప్తమే అయినా ప్రతి నిమిషం అతను చెప్పిన ప్రతి మాట క్షుణ్ణంగా గుర్తుంది. వెన్నెల్లో నిగనిగలాడే నల్లని కారు, తన వెనుక నిలబడిన అతని పొడుగాటి విగ్రహం, కుర్చీలో వెనక్కి వాలి నిద్రపోతుంటే లేవబోయే అతని చేతిని తను పట్టుకోవడం, ఆ స్పర్శ అన్నీ గుర్తున్నాయి. రాజశేఖరం గుర్తుకొస్తేనే అదోలా అనిపిస్తుంది. ఆ రోజు పని పూర్తి చేసుకున్న తరువాత సాయంత్రం జయంతి మిసెస్ కరుణాకరం ఇంటికి వెళ్ళింది. కరుణాకరం హైదరాబాదులో లీడింగ్ లాయర్. ఆంధ్రప్రదేశ్ రాకముందే చాలా రోజుల క్రితం అతను హైదరాబాద్ వచ్చి స్థిరపడిపోయాడు. సంపాదన బాగా ఉంది. దానికి తోడు పిల్లలు లేరు. భార్యాభర్తలు ఖర్చంటే అసలు గిట్టే మనస్తత్వం కానివాళ్ళు అవడం వలన ఆర్జించిన ధనం ఆర్జించినట్టే ఉండిపోయింది. గేటు దాటి లోపల ఆవరణలో అడుగుపెట్టినప్పటి నుండి ఐశ్వర్య చిహ్నాలు కనిపిస్తాయి. పెద్ద ఇల్లు, ఇంటి ముందు తోట. జయంతి వెళ్ళేసరికి మిసెస్ కరుణాకరం ఇంట్లోనే ఉంది. జయంతిని వాకిట్లో వరండాలో ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి నౌకరు లోపలికి వెళ్ళాడు. 5 నిమిషాలు అయిన తర్వాత తిరిగి వచ్చి అమ్మగారు స్నానం చేస్తున్నారని కూర్చోమని చెప్పాడు. కాగితం మీద కాస్త సంతకం కోసం ఇంతసేపు పడిగాపులు. ఆంధ్ర వనితా విహార్ సెక్రటరీగా పెద్ద పెద్ద వాళ్లతో పరిచయం ఎలా ఉన్నా ముందు మనుషుల్లో ఎంత దర్పం ఉంటుందో, ఎదుటి వాళ్ళని ఎంత చిన్నచూపు చూడగలరో తెలుస్తుంది. వాకిట్లో వరండాలో కూర్చున్న జయంతికి తనకి కూడా ఇలాంటి పెద్ద ఇల్లు, ఇంటి నిండా నౌకర్లు ఎందుకు ఉండకూడదు అనిపించింది. ఉంటే అప్పుడు తనెలా ఉండేదో. చస్తే ఇలా ఉండేది కాదు. ఉండదుకు. వ్యక్తుల హోదాను బట్టి సంస్కారం రాదు. అది రక్తంలో ఉండాలి. అయినా ప్రపంచంలో మనుషులు ఇలా ఒకళ్ళు ఎక్కువ తక్కువ ఎందుకుంటారు? అసలు ఈ మధ్య తరచూ తన ఆలోచనలు ఇలాగే పోతున్నాయి. అడుగడుక్కి తనలో ఉన్న అర్హతలు మర్చిపోయి లేని హోదాలు గుర్తొస్తున్నాయి. మానసికంగా ఇలాంటి ఆలోచనలు అంత ఆరోగ్యానికి మంచివి కావు అని గుర్తుకు వచ్చిన జయంతి నిశ్చలంగా పూల మొక్కల వైపు చూస్తూ కూర్చుండిపోయింది. ఇంతలో నౌకరు వచ్చి లోపలకు రమ్మని దారి చూపించాడు. మిసెస్ కరుణాకరం ఇల్లు తనకు తెలియంది కాదు. ఇంతకుముందు 4-5 సార్లు వచ్చింది. అయినా ప్రతిసారి నౌకరు దారి చూపిస్తూ లోపలికి తీసుకువెడతాడు. సరిగ్గా ఒక్క ఇంగ్లీషు ముక్క కూడా నోట పలకలేని మిసెస్ కరుణాకరానికి ఈ ఆడంబరాల మీద ఎంత అభిమానం! జయంతి లోపలికి వెళ్ళేసరికి మిసెస్ కరుణాకరం కాఫీ తాగుతోంది. పక్కన ఆవిడ మేనకోడలు ప్రమీల కూర్చుని ఉంది. ప్రమీల వళ్ళో పెద్ద బొమ్మల పుస్తకం ఉంది. ఒక చెయ్యి పక్కనే సోఫాలో ఉన్న తెల్లటి బొచ్చు కుక్క మీద ఉంది. లోపలికి వచ్చిన జయంతిని ముఖం మీద అడ్డంగా కావాలని పడేసుకున్న వెంట్రుకల్లోంచి అలా ఒకసారి తలెత్తి చూసి మళ్ళీ పుస్తకం చూడడంలో మునిగిపోయింది. ఆ చూపుల్లో ఎంత నిర్లక్ష్యం! జయంతికి తనకి తానే అల్పురాలనిపించింది. నిన్న రమ్మని ఫోన్ చేస్తే రాలేదేం? జయంతి ఇచ్చిన కాగితం తీసుకుని సంతకం పెడుతూ అంది మిసెస్ కరుణాకరం. వీలు కాలేదు. వీలు కాలేదంటే ఎలా? మీలాంటి వాళ్ళకే వీలు కాదంటే? ఆవిడ నవ్వింది. నవ్వు కాదది, హేళన, వెక్కిరింత. నిలబడే ఉన్న జయంతి సంతకం చేసి ఇచ్చిన కాగితాన్ని తీసుకుని మడిచి బ్యాగ్లో పెట్టుకుంది. సభ్యత కోసమైనా ఆవిడ కూర్చోమనలేదు. అంటే ఆవిడ ఎదుట తనకి కూర్చునే అర్హత లేదా? ఈ కాస్త సంతకం కోసం
తను ఇన్ని గంటలు వృధా చేసుకోవాలా? తనకింకేం పని లేనట్టు? బయటకొచ్చేసిన జయంతికి ముఖం ఎర్రబడింది. ఏం మనుషులు, ఏం ఉద్యోగం! నిమిషానికి తనెంత అల్పురాలో గుర్తు చెయ్యబడుతోంది. మిగతా ఉద్యోగాల్లో ఇలాంటి బాధ లేదు. తనెంత మోసపోయింది. దూరంగా ఎక్కడో మిణుకుమంటున్న లైట్లను చూసి నక్షత్రాలనుకుని పరిగెత్తుకొచ్చింది. తీరా దగ్గరకు వచ్చిన తరువాత అవి ఆకాశంలో నక్షత్రాలు కాదని భూమి మీద ఉండే లైట్లేనని తెలుసుకుంది. ఉదయం 10 గంటలకు చేసిన భోజనం, మళ్ళీ కాఫీ కూడా లేదు. ఈ నెల ప్రధాని ఫండ్కి విరాళాలు పోగు చెయ్యాలి. ఇది వరకు తనకు ఉండే హుషారు క్రమంగా హారతి కర్పూరంలా హరించుకుపోతోంది అనడానికి ఉసూరుమంటున్న ఈ మనసే సాక్ష్యం. గంటన్నర సేపు కాళ్ళు పీక్కుపోయేలా నిలబడితే గాని జయంతికి ఇంటికెళ్ళేటందుకు బస్సు దొరకలేదు. ఆ రోజు జయంతి పని త్వరగా ముగించుకుని ఇంటికి బయలుదేరింది. రాత్రి బామ్మకి మళ్ళీ గుండెల్లో దడ వచ్చింది. ఉదయం కూడా అలాగే నీరసంగా ఉంది. గబగబా అన్నీ సర్దేసి హడావుడిగా ఇంటికి బయలుదేరే ముందు మిసెస్ వర్మ గుర్తుకొచ్చింది. ఆవిడ దగ్గర సంతకం తీసుకోలేదు. సాధారణంగా ఆవిడే వనితా విహారికి వస్తుంది. ఆవిడ పని మీద మద్రాసు వెళ్లాల్సి వచ్చేటట్టు ఉందిట. వచ్చి సంతకం చేయించుకుని వెళ్ళమని ఫోన్ చేసింది. ఇలా ఇళ్ళకి వెళ్ళాలంటేనే ఒంట్లో రక్తం నీళ్లుగా మారుతోంది. అయినా తప్పదు. అవసరమైతే మెంబర్ల ఇంటికి వెడతానని, దానికి తనకు అభ్యంతరం లేదని తను రాసి ఇచ్చింది. బయటికి వచ్చిన జయంతి మిసెస్ వర్మ ఇంటి ముఖం పట్టింది. మహానగరాల్లో ఇదో గొడవ. ఉత్తరాన్నొకళ్ళు, దక్షిణాన్నొకళ్ళు. అందరిలోకి కఠినంగా పొగరుగా కనిపించిన మిసెస్ వర్మే కాస్త నయం. సాధారణంగా ఇంటికి రమ్మని అడగదు. ఒకవేళ వచ్చినా సాదరంగా ఆహ్వానించి కూర్చోమని వెంటనే పని పూర్తి చేసి పంపిస్తుంది. వెళ్ళింది ఎలాంటి సమయమైనా సరే కాఫీ కానీ టిఫిన్ కానీ ఇవ్వకుండా పంపదు. మిసెస్ వర్మ ఉన్న ఇల్లు కట్టుకున్నది కూడా కాదు. హౌసింగ్ బోర్డులో వాయిదాల పద్ధతి మీద తీర్చేటట్టు అప్పు తీసుకుని కొన్న ఇల్లు. చిన్నదైనా అందంగా పొందికగా ఉంటుంది. భర్త కూడా ఏదో ఆఫీసులో మేనేజర్గా చేస్తున్నాడు. ఇంత సామాన్యంగా కనిపించే మిసెస్ వర్మకి రేఖారాణి లాంటి వాళ్ళని సూటిగా మొహం మీద మాటలు విసిరేయగల ధైర్యం ఎక్కడిదో. బహుశా మంత్రిగారి భార్యకి చుట్టం అవడం వలన కావచ్చు. జయంతి మనసుకి అదే నిజం అనిపించింది. జయంతి వెళ్ళేసరికి మిసెస్ వర్మ ఇంటిలో లేదు. ముందు గదిలో ఎదురైన మిస్టర్ వర్మ జయంతిని చూసి ఇంత మొహం చేసుకుని అతి మర్యాద ఉట్టిపడుతున్న స్వరంతో రండి అంటూ లోపలికి పిలిచాడు. మిస్టర్ వర్మని చూడడం జయంతికి ఇది మొదటిసారి కాదు. ఇది వరకు 2-3 సార్లు చూసింది. చాలా నమ్రతగా మాట్లాడతాడు. ఎదుటి వాళ్ళకి గౌరవం ఇస్తాడు. 40 ఏళ్ళు పైబడిన మనిషి. నడినెత్తి మీద, నుదుటి మీద జుట్టు ఊడిపోయి బట్టతలైపోయింది. ఇప్పుడే వస్తుంది, బజారుకి పనుందని వెళ్ళింది. మద్రాసు వెడుతున్నానని చెప్పారు. లేదు, క్యాన్సిల్ అయ్యింది, వెళ్ళడం లేదు. అయితే రేపు వస్తాను. జయంతి లేవబోయింది. నోనో, కాఫీ తీసుకుని వెడుతురు గాని ఈ లోపల ఆమె వచ్చేయవచ్చు. జయంతి మళ్ళీ కుర్చీలో కూలబడింది. మిస్టర్ వర్మ ఒకసారి లోపలికి వెళ్ళి తిరిగి వచ్చాడు. కొద్దిసేపు అయిన తర్వాత, ఈ మధ్య ఢిల్లీ నుంచి నేను ఒక పెయింటింగ్ తీసుకొచ్చాను, చూస్తారా? అదే ఆర్ట్ అంటే మీకు ఇష్టమేనా? వర్మ అడిగాడు. జయంతి ఏం చెప్పాలో తోచక ఇష్టమే అన్నట్టు తల ఊపేసింది. రండి, చాలా బాగుంది, లోపల పెట్టించాం. ఇష్టం లేకపోయినా మర్యాద కోసం తిరస్కరించలేక లోపలికి వెళ్ళింది. గదిలో గోడకు తగిలించి ఉంది ఆ చిత్రం. నది నీళ్ల మీద సూర్యాస్తమయం, నదిలో పడవ పెయింటింగ్. చాలా బాగుంది. అదిగో కాఫీ వచ్చింది. ఏరా రాము, ఇక్కడికి తీసుకురా. జయంతి వెనక నిలబడ్డ వర్మ కేక వేసి పిలిచాడు.
కూర్చోండి, కాఫీ తాగుదురు గాని. ఇక్కడ జయంతి చుట్టూ చూస్తూ అంది. మిసెస్ వర్మ ఇంట్లో లేదు. వర్మ ఏమో మర్యాదస్తుడే కావచ్చు, తన మనసు మంచిదే కావచ్చు, కానీ ఇలా పడగ్గదిలో కూర్చుని కాఫీ తాగడం అనేది జయంతికి ఎందుకో నచ్చలేదు. కూర్చోండి, మంచం పక్కగా ఉన్న కుర్చీ చూపిస్తూ అన్నాడు. థ్యాంక్స్. జయంతి కూర్చోకుండానే వర్మ అందించిన కప్పు తీసుకుంది. ఇదిగో రాము. క్షణంసేపు ఏదో ఆలోచించి వర్మ కేక వేసి పిలిచాడు. ఆ 18 సంవత్సరాల కుర్రాడు, కాఫీ తెచ్చిన అతను వచ్చాడు. వెళ్ళి 2 పాలు తీసుకురా. జేబులో నుండి డబ్బులు తీసి ఇచ్చాడు వర్మ. వద్దండి, వద్దు. కాఫీ తాగుతున్న జయంతి తాగడం ఆపేసి వారించింది. పర్వాలేదు, నాకెలాగూ సిగరెట్లు కూడా కావాలి. వెళ్ళు, ఒక సిగరెట్ ప్యాకెట్ కూడా తీసుకురా. రాము కళ్ళెత్తి ఎటూ చూడకుండానే డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. వర్మ రాము వెనకాలే ఎందుకో బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చాడు. నేను వెడతానండి, మళ్ళీ రేపు వస్తాను. జయంతి కదలపోయింది. ఉండండి, పర్వాలేదు. ఏమిటంత తొందర? ఏది ఈ బ్యాగ్? ఎంతకు కొన్నారు? జయంతి దగ్గరగా వచ్చి చేతుల్లోంచి బ్యాగ్ తీసుకుంటూ అన్నాడు. జయంతి ఉలిక్కిపడి తలెత్తి చూసింది. అతను పర్సు చూడడం లేదు, జయంతి వైపు చూస్తూ నవ్వుతున్నాడు. గుండెల్ని ఎవరో ఇనప పిడికిలతో నొక్కినట్టు అనిపించింది. అలా కంగారు పడడం దేనికి? భయమా? వర్మ చేతులు బ్యాగ్ని పక్కన కుర్చీలో పడేసి జయంతి భుజాల మీద పడ్డాయి. క్షణంసేపు జయంతి వంట్లో రక్తం మంచుగడ్డగట్టినట్టు గట్టిపోయింది. ఏం మాట్లాడడానికి నోరు పెగల్లేదు. నీ మనసులో ఏముందో నీ కళ్ళల్లో ప్రతిఫలిస్తోంది. ఆ కళ్ళంటే నాకెంతో ఇష్టం. జయంతి జబ్బల్ని రాస్తూ వాటి నునుపుని అనుభూతి పొందుతూ వాటిని అంటూ ముందుకు వంగాడు. అంతే, వర్మ చెంప చెడేలు మంది. జయంతి కళ్ళు ఎర్రబడ్డాయి. అనుకోకుండా లభించిన ఈ తిరస్కారానికి వర్మ తల్లబోయాడు. ఆ వెంటనే నవ్వేస్తూ ఇంకొక చెంప చూపించి, ఏది ఇటు కూడా అన్నాడు. వదులు, విదిలించుకుంటూ అంది. ఊరికే ఎలా వదులుతారు? ఇంత మంచి అవకాశం నాకు మళ్ళీ దొరుకుతుందా? బలవంతంగా జయంతిని దగ్గరకు లాక్కోబోతూ అంటుండగానే, వదులు వదులు, అరుస్తాను లేకపోతే అంది జయంతి. నీ ఇష్టం వచ్చినంత బిగ్గరగారు, అభ్యంతరం లేదు. రాము ఇప్పుడే రాడు, వీధి తలుపు వేసే వచ్చాను. వర్మ చేతులకి మరింత బలం వచ్చింది. వదులు, వదలకపోయావంటే చంపేస్తాను. బలంగా విదిలించుకుంటున్న జయంతి హఠాత్తుగా వంగి వర్మ చేతిని గట్టిగా బలం అంతా ఉపయోగించి కొరికింది. అబ్బా రాక్షసి! వర్మ జయంతిని వదిలేసి చేతిని చూసుకున్నాడు. మర్యాదగా తలుపు తెరు. జయంతికి తను ఏ క్షణంలోనైనా స్పృహ తప్పి పడిపోవచ్చు అనిపించింది. కానీ ఒంట్లో ప్రతి నరంలోని శక్తిని కూడగట్టుకుని నిగ్రహించుకుంది. తెరవను, నీలాంటి వాళ్ళని లొంగ తీసుకోవడం నాకు సరదా. జయంతి వైపు అడుగు వేస్తూ అన్నాడు వర్మ. జయంతి కదిలి మంచానికి అటువైపు వెళ్ళింది. ఇంతలో ఎవరో వీధి తలుపు తట్టారు. నౌకరు వచ్చి ఉంటాడు. జయంతి కళ్ళు మూసుకుని మనసులో భగవంతుడా రక్షించు అనుకుంది. వెధవ, అప్పుడిప్పుడే రావద్దన్నా వచ్చాడు, అయినా నిన్ను వదలను. ఒక్కసారైనా జయంతి వైపు అడుగు వేస్తూ అన్నాడు. వర్మ దగ్గరకు వచ్చేస్తున్నాడు. అవతల వెళ్ళడానికి దారి లేదు. గోడ అడ్డు వచ్చేసింది. జయంతి గోడను ఆనుకుని నిలబడిపోయింది. ఒక్కసారి మర్యాదగా వర్మ దగ్గరకు రాబోయాడు. వీధి తలుపు ఇంకొకసారి చప్పుడు చేసింది. బలమంతా కూడగట్టుకున్న జయంతి వర్మని తప్పించుకుని ఎలా బయటకు పారిపోయి తలుపు తీయాలా అని ఆలోచిస్తోంది. రాము, రాము! బయట నుండి మిసెస్ వర్మ గొంతు విసుగ్గా తలుపు శబ్దంతో వినిపించింది. ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. జయంతి రెప్ప వాల్చకుండా గోడకి అంటుకుపోయి వర్మ వైపు చూస్తోంది.
జయంతి వైపు ఒకసారి చూసిన వర్మ ఏమనుకున్నాడో ఏమో వెనక్కి తిరిగి వెళ్ళబోయి గుమ్మం దగ్గర ఆగి 2 అడుగులు మళ్ళీ జయంతి వైపు వేసి, నా దృష్టిలో పడ్డ ఏ ఆడది ఇంతవరకు తప్పించుకోలేదు. దానికి నువ్వు అతీతురాలివేం కాదు. అలా నిలబడకు, వచ్చి కుర్చీలో కూర్చో అంటూ వెళ్ళిపోయాడు. ఈ లోపల తలుపు మరీ గట్టిగా 2 సార్లు మోగింది. జయంతి తూలుతూ వచ్చి కుర్చీలో కూలబడింది. థ్యాంక్ గాడ్, మిసెస్ వర్మ దేవుడిలా వచ్చి కాపాడింది. లేకపోతే ఇవాళ తన గత ఏమయ్యేది? మీరుండేనా పలకంది? రాము ఎక్కడికి పోయాడు? మిసెస్ వర్మ లోపలికి వస్తూ అంది. అడుగుల చప్పుడు వినబడుతూనే జయంతి లేచి నిలబడింది. నువ్వా? 2 చేతుల నిండా ప్యాకెట్లతో వచ్చిన మిస్సెస్ వర్మ గుమ్మంలో ఆగిపోతూ అంది. మిసెస్ వర్మ ఒంటరిగా రాలేదు. వెంట మిసెస్ కరుణాకరం కూడా ఉంది. ఇద్దరూ కళ్ళు వెడల్పు చేసుకుని జయంతిని వింత మృగాన్ని చూసినట్టు చూశారు. నేను జయంతి ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది. కానీ అంతకంటే గొంతు ఎక్కువ పెగల్లేదు. కరుణాకరం, మిసెస్ వర్మ ఇద్దరూ మొహాలు చూసుకున్నారు. నేను సంతకం కోసం వచ్చాను. ఏం కాలేదు, మీరు పొడబడుతున్నారు. జయంతి హఠాత్తుగా కుర్చీలో కూలబడి 2 చేతుల్లోనూ మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. రాము రాము గదిలోంచి వెళ్ళిపోయిన మిసెస్ వర్మ కోపంగా వచ్చింది. రాము లేడు, సిగరెట్ల కోసం వెళ్ళాడు. ఇదిగో తలుపు వేసుకో, నాకు పనుంది, వెడుతున్నాను. వర్మ కంఠం, దానితో పాటు గబగబా చెప్పుల చప్పుడు వినిపించింది జయంతికి. ఎలాగో శక్తి తెచ్చుకుని ఏడుపు నిగ్రహించుకుంది జయంతి. చాలాసేపు అయిన తర్వాత మిసెస్ వర్మ లోపలికి వచ్చింది. ఈసారి వెంట కరుణాకరం లేదు. మిసెస్ వర్మని చూసి లేచి నిలబడిన జయంతి బ్యాగ్లో కాగితాలు తీస్తూ ఎర్రబడిన కళ్ళతో, నా తప్పేం లేదు, ఆయన నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, వెళ్ళు, రేపు కమిటీలో నేను తేల్చుకోగలను. కాగితాలపై సంతకం చేసి ఇచ్చేస్తూ అంది. అంటే ఏమిటో నీకే తెలుస్తుంది, విసురుగా అంది మిసెస్ వర్మ. జయంతి ఆ ఇంట్లో నుండి బయటికి ఎలా వచ్చిందో, బస్సు కోసం ఎలా నిలబడిందో, ఎలా ఎక్కిందో, ఎలా ఇంటికి చేరిందో ఏమీ తెలియదు. ఇంటికి వస్తూనే మంచం మీద కుప్పలా కూలబడిపోయింది. భగవాన్, ఇవాళ తను లేచి ఎవరి మొహం చూసిందో. చెయ్యని తప్పుకి శిక్ష. వెంట్రుక వాసిలో ప్రమాదాన్ని తప్పించుకుంది. జయంతికి హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. ఉదయం నుండి గుర్తు చేసుకుంటున్న బత్తాయిలు బామ్మ కోసం తను తీసుకురాలేదని. ఏం రోజులు, ఏం మనుషులు. ఆడపిల్ల ఇల్లు విడిచి బయటికి వస్తే ఇన్ని ఆపదలా? ప్రపంచంలో ఇలాంటి విషసర్పాల్లాంటి సంఘటనలు సందు దొరికితే చాలు కాటు వేద్దామని చూస్తుంటాయి కాబోలు. రేపు ఎవరికి ఏ అవకాశం ఇవ్వకుండానే ఉద్యోగం రిజైన్ ఇచ్చేస్తే, అలా చేస్తే జరిగింది, ఊహించింది నిజమే అనుకుంటారు. అలా కాకుండా నిర్భయంగా నిలబడి వర్మ సంగతి అంతా చెప్పాలి. కానీ వినేదెవరు? వినకపోని చెప్పడం తన ధర్మం. నా దృష్టిలో పడిన ఏ ఆడది ఇంతవరకు తప్పించుకోలేదు. మిస్టర్ వర్మ మాటలు గుర్తుకు వచ్చి జయంతి వెన్నెముక మీద భయం లాంటిది జరజరా పాకింది. అలాంటి మనిషి దృష్టిలో తను పడిందంటే ఇహ తను బయట ఒంటరిగా తిరగడం క్షేమం కాదు. అయినా ఇదేమిటి? వనితా విహార్ సెక్రటరీగా తను ఊహించింది ఏమిటి? ఈ జరుగుతున్నదేమిటి? జయంతి ఆ రాత్రి నిద్రపోలేదు. తరువాత రోజు ఏం జరిగింది 3వ భాగంలో చదువుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.